అసలేంటి నాన్న, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నాన్న? ఇలా మాట్లాడటం నాకు బాధగా ఉందిరా. కానీ తప్పక నేను ఇలా మాట్లాడుతున్నాను కానీ మరే ఉద్దేశంతో కాదురా. అది కాదు నాన్న, నా మనసులో అమ్మాయి గారే ఉన్నారని అమ్మతో నేను ఈ విషయం చెప్పిస్తాను. కానీ ఇన్నాళ్ళు అమ్మ గురించి ఆలోచించాను. నేనిక ఆలోచించలేను నాన్న. నేను సంతోషంగా ఉండాలంటే అమ్మ నా మనసులో ఉన్న ఆవేదనను అర్థం చేసుకుంటేనే అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. అమ్మతో మాట్లాడి తీరుతాను. అది కాదురా అయ్యా, మీ అమ్మ ఒప్పుకుంటుందో లేదో. ఎందుకంటే ముత్యాలు ఎలా మాట్లాడుతుందో నీకు కూడా తెలుసు కదరా. అలా అని నేను ఊరుకుంటూ వెళ్తే రేపేమైనా జరగనది జరిగితే ఎలా నాన్న? అందుకే మాట్లాడతాను నాన్న. నాన్న, నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా అయ్యా, మీరిద్దరు కలవాలనే ఆ విరూపాక్షి అమ్మగారు చూస్తున్నారు. కలిస్తే ఆ విరూపాక్షి అమ్మగారే చాలా సంతోషపడతారు. అవునన్నా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. విరూపాక్షి గారు అమ్మాయి గారికి ఫోన్ చేశారు. ఏంట్రా నువ్వు అంటుంది? ఆ అమ్మగారు ఫోన్ చేయడం ఏంటి? అప్పుడు వెంటనే రాజు జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కానీ ఆపదలో ఉందని అర్థమవుతుంది నాన్న. ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని తీరాలి అని రాజు చెప్తూ ఉంటాడు అప్పలనాయుడుతో. అసలు విరూపాక్షి అమ్మగారు ఎక్కడ ఉన్నారో ఏంటో అని అప్పలనాయుడు అనుకుంటూ ఉండగా మరోవైపు మాత్రం విరూపాక్షి చాలా బాధపడిపోతూ ఉంటుంది. నేను ఆపదలో ఉన్నప్పుడు చనిపోతానని అనుకునే సమయంలో నా సూర్యకు ఫోన్ చేశాను. కానీ నా సూర్యకు ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ రూపరాజులు మాత్రం ఇద్దరు కూడా నా కళ్ళ ముందు కనిపించారు. అలా కనిపించేసరికి నాకు చాలా ధైర్యం వేసింది. కానీ నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు. వీళ్ళకు మాత్రం చిక్కాను. నేను ఎంత త్వరగా వీలైతే ఇక్కడ నుండి బయటపడాలి, నా సూర్యతో మాట్లాడాలి. నా వల్లే ఇద్దరు విడిపోయారు. నేనే ఏదో ఒకటి చేసి ఆ ఇద్దరిని కలపాలి అనే విధంగా విరూపాక్షి అనుకుంటూ ఉంటే, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఇక్కడ నుండి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా? అలాంటి ఆలోచనలు ఉంటే పక్కకు పెట్టు, భోజనం చేయి, అర్థమవుతుందా? నువ్వు ఎన్ని చేసినా సరే ఇక్కడ నుండి మాత్రం నువ్వు వెళ్ళలేవు అని రౌడీ విరూపాక్షితో అంటూ ఉంటే విరూపాక్షి మాత్రం బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు రూప మాత్రం విరూపాక్షి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఫోన్ చేసిందో అర్థం చేసుకోగలను అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే రాజు కూడా ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత హుషారుగా రెడీ అవుతూ ఉంటారో. ఈరోజు ఎలాగైనా సరే అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్ళాలి, అమ్మాయి గారిని అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి సూర్యప్రతాప్ అక్కడే కూర్చుని అలా కాఫీ తాగబోతూ ఉండగా అంతలో రూపకి ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే సూర్యప్రతాప్ ఎవరా అని ఫోన్ దగ్గరికి రాబోతూ ఉండగా వెంటనే ఫోన్ని టచ్ చేయబోతూ ఉంటే వెంటనే కాల్ కట్ అయిపోతుంది. ఇక వెంటనే వెళ్ళి కూర్చోబోతూ ఉంటే మళ్ళీ కాల్ వస్తుంది. ఏంటి ఏమైంది అమ్మాయి గారికి, కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని రాజు అనుకుంటూ ఉండగా వెంటనే సూర్యప్రతాప్ వచ్చి కాల్ని పిక్ చేయబోతూ ఉండగా, నాన్న ఎవరు నాన్న అని అంటూ రూప రాగానే, ఎవరు అమ్మా తెలీదు. అప్పుడు వెంటనే రూప చూసి షాక్ అయిపోతుంది. ఎవరమ్మా? మా ఫ్రెండ్ అన్న. మరి మాట్లాడమ్మా నా ముందు, నేను వెళ్ళేటప్పుడు మాట్లాడతాను లేనన్న, ఆఫీస్కి టైం అవుతుంది. సరే అమ్మా, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి అని విధంగా అంటూ వెంటనే సూర్యప్రతాప్ అక్కడ నుండి వెళ్ళిపోగానే వెంటనే రాజు కాల్ చేయగానే లిఫ్ట్ చేసి, హలో రాజు, అమ్మాయి గారు ఈరోజు నాతో పాటు ఆఫీస్కి వస్తున్నారా? వద్దు రాజు, నాన్న కూడా ఆఫీస్కే బయలుదేరారు. అమ్మాయి గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? రావచ్చు కదా ప్లీజ్ అమ్మాయి గారు. అన్నిసార్లు ఫోన్ చేస్తూ కూడా ఫోన్ ఎందుకు అమ్మాయి గారు తీయట్లేదు? రాజు, ఇంకోసారి చేసేది ఉంటే మీ పెద్దయ్య గారి తీసిండేవారు. ఇంకెప్పుడు కూడా ఫోన్ చేయకు, నేనే ఫోన్ చేస్తాను. సరే అమ్మాయి గారు, మీరు మాత్రం త్వరగా రండి, మీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను అని రాజు రూపతో అంటూ ఉంటే దీపక్ మాత్రం అలసిపోయి ఇంటికి వస్తాడు. ఏమైందిరా, నిన్ను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను, అంతా ఆ మందరం వల్లే మమ్మీ అని అంటూ ఉంటే, అయ్యో దీపక్ బాబు, మీరు ఇంత కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను, ఉండండి మీకు మజ్జిగ తీసుకొని వస్తాను అని అంటూ సుమ వెళ్ళిపోగానే, ఏంట్రా, చూడు మమ్మీ నన్ను ఎలా స్లీపర్లో తయారు చేసిందో ఆ మందరం. మమ్మీ ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను. మామయ్య రాగానే అసలు ఆ రూపరాజుల విషయాన్ని బయట పెట్టదలుచుకున్నాను. అది కాదురా, నువ్వు బయట పెట్టడం కాదు, ముందు నువ్వు చెప్పు, నమ్మకపోతే ఆధారాలను చూపించు. ఎందుకంటే అప్పుడు రూప తన మనసులో ఉన్న విషయాన్ని చెప్తుంది కదా, అప్పుడు అబద్ధమని తేలితే అప్పుడు నా తమ్ముడు జీవితాంతం మాట్లాడాడు, తగిన శిక్ష వేస్తాడు. సరే మమ్మీ అనే విధంగా దీపక్ అంటూ ఉంటే, ఇదిగో దీపక్ మంచిగా తాగు, అసలే అలసిపోయి వచ్చావు, ఇలాగే నువ్వెప్పుడు కష్టపడు.
అంతో అంతో ఇంతో ఏదైనా డబ్బు సంపాదిస్తావు అని అంటూ వెళ్తూ ఉండగా, చూడుసావా మమ్మీ, అందరూ కూడా మనకు సలహాలు ఇచ్చేటోళ్ళే మమ్మీ, ముందు దీని నుండి బయటపడాలి అని అంటూ ఉండగా, మరోవైపు గౌతమ్ వచ్చి కూర్చుంటారు. కూర్చోండి కూర్చోండి సార్, నేనే వన్ ఆఫ్ ది పార్ట్నర్ని అని అనగానే రాజు చూసి షాక్ అయిపోతాడు. వెంటనే రాజు కూడా కూర్చోగానే, మేము ఫ్యాషన్ షో అతి త్వరలో ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ నెంబర్ 1 స్థానంలో మీ కంపెనీ ఉన్నందువలన మేము ఇక్కడికి వచ్చాము. మీ డిజైన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. మా డిజైన్స్ని నేనే ప్రత్యేకంగా చేయించాను. మీకు బాగా నచ్చాయి కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా డిజైన్స్ చేపిస్తాను. సరే సార్, మేము వెళ్ళొస్తాము అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే గౌతమ్ కూడా వెళ్తూ ఉంటే, ఆగు గౌతమ్, ఎక్కడికి వెళ్తున్నావు? వన్ ఆఫ్ ది పార్ట్నర్ అంటున్నావు. అసలు ఈ కంపెనీలో మనం ఇద్దరం కదా పార్ట్నర్. కానీ నేను అలా చెప్తే ఈ కంపెనీ వాల్యూ తీసేసిన వాడిని అవుతానని వాళ్ళ ముందు నేనేం చెప్పలేదు. అయినా నువ్వు డిజైన్స్ని క్రియేట్ చేసి చేయించావా? దీని వెనుక ఎవరు ఉన్నారో తెలీదా? అయినా నువ్వు ఎంత మోసం చేశావో బయటపడింది. ఆ విషయం కూడా తెలీదా? అవన్నీ నాకు తెలుసు పార్ట్నర్. అయితే ఇప్పుడు ఏంటి? అయితే ఏంటా? మనం పార్ట్నర్గా ఉన్నప్పుడు ఒకరినొకరు అనుకుని చేయాలని నువ్వే అన్నావు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ ముందు ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు? అయినా ఒక డిజైన్ తయారు చేయాలంటే ఆకారాన్ని ముందు సృష్టించాలి. దా ఆ తర్వాత డిజైన్ని కనుగొనాలి. అలాంటి టాలెంట్ నీ దగ్గర ఉందా? అయినా పెట్టుబడి ఉందా? నువ్వు నీ నోటికి ఎంత వస్తాయి అంత వాగడం కాదు, అర్థమవుతుందా? సరే సరే, ఆపు రాజు. సరే, నీ డిజైన్స్ ఇద్దాము, అలాగే నా డిజైన్స్ కూడా ఇద్దాము. మన ఇద్దరిలో ఏ డిజైన్స్ నచ్చితే ఆ డిజైన్స్కి నేను చెప్పిన దానికి నువ్వు లొంగి ఉండాలి. నా డిజైన్స్ నచ్చాయని అంటే మాత్రం ఈ కంపెనీలో నువ్వు గౌతమ్ డిజైన్సే బాగుంటాయని అందరికీ చెప్పాలి. అలాగే ఇంకో విషయం, ఈ కంపెనీలో కూడా పెట్టుబడి అంతా కూడా నువ్వే భరించాలి. ఎందుకంటే నా డిజైన్స్ తీసుకుంటే నా ఛాలెంజ్ నువ్వు సిద్ధమేనా? ఓకే, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను అని అనగానే రూప షాకింగ్గా చూస్తూ ఉంటుంది.